స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తిరుపతి మహానగరంలో విధి వక్రీకరించినటువంటి జీవితాలు రోడ్డున కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇంతకీ ఎవరు ఆ జీవితాలు, ఎవరు ఆ భాగ్యులు? ఫుట్పాత్లే బెడ్రూములు, బస్ షెల్టర్లే డూప్లెక్స్ హౌస్లుగా జీవనం సాగిస్తున్నటువంటి దయనీయమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి అభాగ్యుల జీవిత గాథ మీకు చూపించబోతున్నాను. ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి హైందవ పుణ్యక్షేత్రం తిరుపతి నగరం. ఈ తిరుపతి నగరానికి నిత్యం కూడా వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారు. అటు భక్తులు కావచ్చు, ఇటు స్థానికులు కావచ్చు, నిత్యం కూడా జనసందోహంతో తిరుపతి నగరం నిండి ఉంటుందని చెప్పాలి. అయితే తిరుపతి నగరంలో ఇటీవల యాచకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పాలి. లేకపోతే సిగ్నల్స్ పాయింట్ దగ్గర కావచ్చు, ఫుట్పాత్ పైన కావచ్చు, అనేక మంది లేకపోతే యాచకులు కావచ్చు, కొంతమంది వారి యొక్క విధి తలరాత మారి అభాగ్యులై రోడ్డును పడిన వారు కావచ్చు, అంతా కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్లే, అదే రకం బస్ షెల్టర్లనే బెడ్రూమ్లు గాను, డూప్లెక్స్ హౌసుల్లో గాను వినియోగించుకునేటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. అయితే వీరు ఉన్నటువంటి ఈ యొక్క యాచకులను చూస్తే మాత్రం స్థానికులు కావచ్చు, భక్తులు కావచ్చు, భయాందోళనకు గురవలసిన పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పాలి. ఇటీవల మనం చూసుకున్న తిరుపతిలో ఏదైతే ఒక మానసిక స్థితి బాలేనటువంటి యాచకుడు అనేక మంది భక్తుల మీద కావచ్చు, స్థానికుల మీద కావచ్చు, కత్తి తీసుకొని దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఇంకొక యాచకుని కూడా అతను చంపేసినటువంటి పరిస్థితి. ఇది కూడా ఒక ఇంత కలవరపెట్టినటువంటి పరిస్థితి. ఈ సంఘటన మనం భావించాల్సి ఉంటుంది. అయితే పూర్తిగా కూడా ఏదైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వీరినంతా కూడా అక్కడ తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి తగ్గట్టుగానే తిరుపతి నగరపాలక సంస్థ సంబంధించినటువంటి కమిషనరు ఇప్పటికే ఎంఆర్పల్లి కూడల సమీపంలో ఒక పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ పునరావాస కేంద్రం నామమాత్రంగానే ఈ యొక్క యాచకులంతా కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టేటువంటి పరిస్థితి నామమాత్రంగానే కింది స్థాయి ఉద్యోగులు చేస్తున్నారన్న వాదన కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క సిగ్నల్స్ వద్ద కావచ్చు, ప్రధాన రహదారి ఏదైతే ఇప్పుడు మనం ఉన్నది కపిల్ తీర్థం నుంచి ఇటు అలిపిరికి వెళ్ళేటువంటి ప్రధాన మార్గం, ఈ మార్గం కావచ్చు, అదే రకంగా రోయ్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఆ మార్గం కావచ్చు, ఇస్కాన్ టెంపుల్ సంబంధించినటువంటి ఆ యొక్క రహదారి కావచ్చు, ప్రధానంగా అయినటువంటి అలిపిరికి వెళ్ళేటువంటి ఈ యొక్క రహదారుల్లోనే అధిక సంఖ్యలో ఫుట్పాత్ మీద ఈ రకంగా దర్శనం అభాగ్యుల కంటబడుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఒక ఇంత భక్తుల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పాలి. వాళ్ళు వెళ్తున్నటువంటి తరుణంలో కొంతమంది ఏదైతే మతిస్థిమితం లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది డబ్బుల కోసం యాచకులుగా ఉన్నటువంటి వారు డబ్బుల కోసం వెళ్ళి అడిగేటువంటి యొక్క క్రమం కానీ ఇదంతా చాలా ఇబ్బంది కలిగించేలాగా భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. అయితే కమిషనరు పూర్తి స్థాయిలో ఆ యొక్క పునరావాస కేంద్రాన్ని బాగా ఇంప్లిమెంట్ చేసి ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వారినంతా కూడా తీసుకెళ్లి అక్కడ పునరావాస కేంద్రంలో ఉంచే విధంగా కూడా చర్యలు చేపట్టినప్పటికీ కింది స్థాయి ఉద్యోగులు మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని అవలంబించడం లేదనేది ఒక వాదన కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు విజువల్లో ఆ యొక్క బస్ షెల్టర్, ఆ బస్ షెల్టర్నే ఆ పెద్ద గడిచిన ఇప్పుడు మనం 10 రోజులుగా కూడా ఫాలో అవుతున్నాం. ఎక్కడెక్కడ యాచకులు ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనేసి కూడా ఆర్టీవీ పూర్తిగా ఈ యొక్క యాచకుల మీద అధ్యయనం చేసినాకనే ఈ కథనాన్ని కూడా మనం ఇస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా బస్ షెల్టరే వాళ్ళకు ఒక నివాస గృహంగా మారిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ బట్టలు అక్కడే ఆరేసుకోవడం, అక్కడే తినడం, అక్కడే ఉండడం, రెయ్యి పొగులు అనే తేడా లేదు, నిత్యం కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కొంతమందిని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే కూడా కొంతమంది వాళ్ళ ఏదైతే ఆర్థిక పరిస్థితి బాగాలేకనో ఇంట్లో పుట్టినటువంటి బెట్లు ఇంట్లో నుంచి తరివైనటువంటి వారు కొంతమంది కనిపిస్తే ఈజీ మనీ కోసం ఏదైతే నిత్యం కూడా భక్తుల సందోహం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క భిక్షాటన చేసేవారు ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వారి సంఖ్య మాత్రం గణనీయంగా ఈ యొక్క ఫుట్పాత్ మీద ఉన్న వారిలో మనకు కనబడుతుందని చెప్పాలి. వీళ్ళు ఆల్మోస్ట్ మనం చూస్తున్న విజువల్లో కూడా చూడొచ్చు, మనకు కనిపించేటువంటి వారిలో 50% మాత్రమే ఏదైతే విధి వక్రీకరించినటువంటి జీవితాలు సగం మందే. మిగిలినటువంటి వారంతా కూడా పూర్తిగా ఈజీ మనీకి అలవాటు పడి వారు ఉన్న ప్రాంతానికే కొంతమంది ఏదైతే బర్త్డేలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఉండే వాళ్ళు తెచ్చి అన్నదానం చేసేటువంటి కార్యక్రమాలకు నిర్వహిస్తూ ఉంటారు. మీరు టయానికి భోజనం వచ్చేస్తుంది, వచ్చేటువంటి వాళ్ళ చేత భిక్షాటన చేసుకుంటూ మీరు ఈ రకంగా సుఖాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొనిందని చెప్పాలి. అయితే వీరు ఈ విధంగా ఫుట్పాత్ మీద వీళ్ళు తిష్ట వేసుకుని ఉండడం మాత్రం భక్తులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా
కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులను కూడా వీరు చాలా ఇబ్బందికరమైనటువంటి దీంతో భిక్షాటన చేస్తూ మనం ప్రధానంగా అలిపిరి మెట్ల మార్గం దగ్గర మనం అక్కడ చూడొచ్చు విజువల్స్లో, అక్కడ కూడా తిష్ట వేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. భక్తులు ఒకంత వచ్చేటువంటి ఎంతో దైవ చింతన కోసం వస్తూ ఉంటారు, వాళ్ళకు ఒకంత ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయని చెప్పాలి. నగరపాలక సంస్థ పూర్తిగా ఈ యొక్క తిరుపతిలో ఈ యొక్క భిక్షాటన చేసేటువంటి వారిని కావచ్చు, ఈ యొక్క వీధిలో ఫుట్పాత్ల మీద అదే రకంగా బస్ షెల్టర్లో ఉన్నటువంటి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కమిషనర్ గారు ఓపెన్ చేసినటువంటి ఆ పునరావాస కేంద్రం ఏదైతే ఉందో అది కూడా నామమాత్రపుగానే సాగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒకంత నగరవాసులకు కూడా ఒకంత కలవర పెడుతుందని చెప్పాలి. ఏ సిగ్నల్ వద్ద చూసినా కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క భిక్షాటన వారు చేసేటువంటి వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో చిన్నపిల్లలు కాలు చేతులు బాగున్నటువంటి వారు కూడా ఈ భిక్షాటనకు అలవాటు పడిపోయి ఈ యొక్క సుఖంగా డబ్బు సంపాదించాలన్నటువంటి తాటితోటి ఈ విధంగా ఎక్కువ అధిక సంఖ్యలో సిగ్నల్స్ పాయింట్ కావచ్చు, ప్రధాన రహదారులు కావచ్చు, తిరుపతి నగరంలో ఎటు చూసినా కూడా వీరి సంఖ్య బాగా పెరిగింది. అయితే వీరిని నియంత్రించేలాగా మాత్రం ఖచ్చితంగా అధికారులు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇది కేవలం నగరవాసుల ఇబ్బందే కాదు, నిత్యం కూడా 70 నుంచి 80 వేల మంది భక్తులు రాకపోకలు ఈ యొక్క తిరుపతి నగరంలో సాగుతూ ఉంటుంది. అయితే వారు ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఎంతైనా ఉంది. కాబట్టి అదే రకంగా ఈ యొక్క ఫుట్పాత్నే ఒక గృహాలుగా నివసిస్తున్నట్టు వీరికి జీవితాలను కూడా మార్చే విధంగా కూడా వీరు చర్యలు చేపట్టాలన్నది కూడా అనేక మంది అనేక ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.